ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 AD ఇవాళ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో మొత్తం 3 ప్రాంతాలుంటాయి: కాశీ, కాంప్లెక్స్, శంబల. 2898 సంవత్సరంలో ఈ భూమి మీద కాశీ అనే ఒకే ఒక్క నగరం మిగిలి ఉన్నట్లుగా డైరెక్టర్ చూపించారు. ఇక కాంప్లెక్స్ లో అయితే భూమి మీద ఉన్న అన్ని వనరులు దోచుకొని జనాల్ని బానిసలుగా పీడిస్తూ సుప్రీం యాస్మిన్ అదే కమల్ హాసన్ తన సైన్యంతో ఉంటాడు. ఆఖరుగా శంబల. ఇక ఈ ప్రాంతంలో దేవుని రాక కోసం, రేపటి కోసం అనే నినాదంతో ఎదురుచూసేవారుంటారు. ఫస్ట్ హాఫ్ లో ఎలాగైనా 1 మిలియన్ యూనిట్లు సంపాదించేసి కాంప్లెక్స్ లో సెటిల్ అయిపోవాలని ఆలోచించే ఆకతాయి భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు. దీంతో పాటు మరోవైపు కమల్ హాసన్ ఏమో తన ప్రాజెక్ట్ కే ప్రయోగాల కోసం గర్భం దాల్చే అమ్మాయిలను కాశీ నుండి తీసుకురావడానికి మనుషుల్ని పంపుతాడు. ఈ క్రమంలో దీపికా పడుకొనేను కూడా కాంప్లెక్స్ మనుషులు ఎత్తుకుపోయి గర్భిణీ స్త్రీగా మారుస్తారు. కానీ ఆమె కాంప్లెక్స్ నుండి తప్పించుకొని వచ్చేస్తుంది. ఇంతలో ఆమె కడుపులో పెరుగుతుంది దైవాంశ అని తెలిసిన అశ్వత్థామ, అదే అమితాబ్ బచ్చన్, ఆమెకు రక్షణగా ఉంటాడు. ఇదే విషయం కాంప్లెక్స్ ప్రభువు కమల్ హాసన్ కి కూడా తెలిసిపోయి ఆమెను అప్పచెప్తే 5 మిలియన్ యూనిట్లు ఇస్తానని ప్రకటిస్తాడు. దీంతో ప్రభాసే ఆమెను వాళ్లకు పట్టించే పనిలో పడతాడు. ఈ కారణం చేత అశ్వత్థామ మరియు ప్రభాస్ కు మధ్య పోరు నడుస్తూ ఉంటుంది. మరోవైపు ఆమె కోసం శంబల ప్రజలు ప్రాణత్యాగాలు చేస్తూ ఎదురుచూస్తుంటారు. అలా భైరవాకు మరియు అశ్వత్థామకు జరిగిన పోరులో ఎవరు గెలిచారు? చివరికి సుమతి దుర్మార్గుడైన సుప్రీం యాస్మిన్ కు చిక్కిందా, లేక సురక్షితంగా శంబల ప్రాంతానికి చేరుకుందా? ఈ విషయాలు తెలియాలంటే మీరు ఈ మూవీ వెండితెర మీద చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రభాస్ కామిక్ పాత్రలో, అమితాబ్ బచ్చన్ ఒక పవర్ఫుల్ అశ్వత్థామ పాత్రలో కనిపించేసరికి ఈ సినిమాలో హీరో ప్రభాసా లేక అమితాబ్ బచ్చనా అనే డౌట్ వస్తుంది. అంతేకాదు, ఫస్ట్ హాఫ్ లో అసలైన కథలోకి తీసుకువెళ్లడానికి కూడా డైరెక్టర్ నాగశ్విన్ చాలా టైం తీసుకొని లాగశ్విన్ గా కొత్త పేరు తెచ్చుకున్నాడు. ఇక ఫస్ట్ హాఫ్ లో ఉండే ఫైట్స్, బుజ్జి సీన్స్ మార్వెల్ తరహా సిరీస్లు చూసే పిల్లలకు నచ్చే విధంగా డిజైన్ చేయబడ్డాయి. దీంతో ఆ సీన్స్ పెద్దలకు ఎక్కవు. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథలో వేగం పెరిగి మహాభారత యుద్ధానికి సంబంధించిన సీన్స్ రావడంతో సినిమా అద్భుతంగా అనిపిస్తుంది. దీంతో ప్రేక్షకుడికి సెకండ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఇక ఈ సినిమాలో మరో మైనస్ సెకండ్ హాఫ్ మధ్యలో చాలా బోరింగ్ సీన్స్ ఉంటాయి. అక్కడ కాస్త ఎడిటింగ్ మీద శ్రద్ధ పెట్టుంటే బాగుండేది. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా సంతోష్ నారాయణన్ను ఎంపిక చేయటం డైరెక్టర్ యొక్క రాంగ్ చాయిస్ అని చెప్పాలి. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాటలు సినిమాలో అంత అద్భుతంగా అయితే లేవు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.